ఏది రూల్ మనం బ్రేక్ చేయలేదు, బెండ్ చేయలేదు అని మనసాక్షిగా చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక మాటలో చెప్పాలంటే స్టార్ట్, స్కేల్, సస్టైన్. దీస్ ఆర్ ద 3 steps of any business. Deepinder Goyal is the founder and CEO of recently, just a week or 10 days back, he has stepped away. ఎందుకు అంటే for me the concept is about leadership. Okay, before I tell what is leadership is all about, in my understanding, let me ask couple of people, leadership ante enti మీ దృష్టిలో leadership ante ఏంటి? మైక్స్ Anybody, one or two members? లీడర్షిప్ అంటే నలుగురిని నడిపించేవాడు, అట్ ద సేమ్ టైం ఒక గైడెన్స్ ఇచ్చి విజన్తో ముందుకెళ్ళేవాడిని లీడర్ అంటే. Okay, nice. హాయ్ సార్, లీడర్షిప్ ఇన్ మై వ్యూ ఈస్ మార్గదర్శకత్వం. ఒకరిని మంచి దారిలో నడిపించి దాన్ని రూటప్ చేయడాన్ని లీడర్షిప్ అని. Thank you. Respected Jitendra garu, this is Dr. Vivek. Sir, leadership I will describe in one word, sir. Bringing aura. Thank you, sir. లీడర్ అంటే నా దృష్టిలో ఏదైతే విజన్ పెట్టుకొని ఒక పెద్ద గోల్ పెట్టుకొని దాన్ని 10 మందికి మంచి టీం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళతో నడుస్తూ వాళ్ళు నడిపిస్తూ ఉన్నటువంటి వాడు మంచి లీడర్ నా ఉద్దేశం. Thank you for all the inputs. I agree with all of you. నేను అనుకునేది నా మాటలో ఒక మాటలో చెప్పాలంటే a leader is somebody who makes himself or herself redundant. అర్థమైందా మీకు? ఒక లీడర్ అంటే తనని తాను ఆ సెంటర్ ఆఫ్ యూనివర్స్ నుంచి తీసేయటం. అంటే తను లేకపోయినా ఆ కంపెనీయో వ్యవస్థ సిస్టమో నడిచేవాడే లీడర్. చాలా మంది అంటే ఇట్ లుక్స్ కాంట్రడిక్టరీ, రైట్? లీడర్ అంటే ముందు నడిపించాలి, తను చెయ్యాలి, చూపించాలి, చాలా కష్టమైన పనులు అయినా కూడా సులువుగా చేయగలగాలి. అంటే మన కాన్సెప్ట్ అట్లా ఉంటుంది. అది అందులో తప్పేం లేదు. ఆబ్వియస్లీ అవన్నీ దాటుకుని వెళ్తేనే నేను చెప్పిన స్టేజ్కి రాగలుగుతాడు. అది అంటే తనని తను లేకపోయినా సిస్టమ్ నడవాలి, గ్రో అవ్వాలి, అదే లీడర్షిప్. దానికి చాలా ఉంటాయి. ఓకే, మీరు దానికి సిస్టమ్స్ క్రియేట్ చేయాలి, కొంతమంది చెప్పినట్లు లీడర్స్ని క్రియేట్ చేయాలి, పీపుల్ని డెవలప్ చేయాలి, తనని తాను రీప్లేస్ చేసుకునే కేపబిలిటీ తీసుకెళ్తేనే లీడర్. దట్ ఈస్ ద ట్రూ లీడర్షిప్ అకార్డింగ్ టు మీ. సో ఇందాక చెప్పిన స్టార్ట్కి స్కేల్కి ఉన్న తేడా ఇదే. Entrepreneur can start a journey, can scale it to certain level. When you really want to grow, you have to make yourself redundant. You have to train yourself, your system, your people, everybody to make you or take you out of the equation. The latest example I'll tell you. Zomato, obviously, andaru telse undali. Who's the CEO of Zomato? Anybody? Deepinder. So Deepinder Goyal is the founder and CEO of, now the ex-CEO of Zomato. He's the founder. Recently, just a week or 10 days back, he has stepped away from all his day-to-day activities, given it to one deputy called Abhinder Binsa. Enduku ante he wants to do something else. He has already created a system. Okay, people ni identify chesaru, train chesaru, so that even if he is not there, the system can work well. Not just work well, can grow. So he has removed himself from the equation. So that is one of the examples of leadership. Life lo ఏది రూల్ మనం బ్రేక్ చేయలేదు, బెండ్ చేయలేదు అని మనసాక్షిగా చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? I can't definitely lift my hand because I know that I have bent rules. I know I have broken some rules. But ethics అనేది కాన్సెప్ట్ లో is something which you cannot leave it from your core. అంటే మనకి మనస్సు మన బీయింగ్ లో ఒక కోర్ అనేది మనం ఎప్పుడు పెట్టుకోవాలి. అది ఆ కోర్లో ఎథిక్స్ అనే కాన్సెప్ట్, ఆ పిల్లర్ అనేది తీసేస్తే we will fall at some point of time. ఇప్పుడు ఇక్కడ ఈ స్టాండ్ ఉంది, టేబుల్ స్టాండ్ ఉంది, 1 or 2 legs తీసేయండి, కెన్ ఇట్ స్టాండ్? ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇట్స్ లైక్ దాట్. ఇట్స్ లైక్ అ ట్రైపాడ్. బిజినెస్ కూడా ప్రాఫిట్స్, సస్టైనబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, థర్డ్ ఎథిక్స్, ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఒక స్కేల్ దాటిన తర్వాత ఇట్ విల్ ఫాల్. అంటే ఒక ఎథిక్స్ అన్నప్పుడు కూడా ఒక బిజినెస్ ఓనర్స్కి ఉండాల్సిన, యాజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ కూడా
అందులో కొన్ని మీరు చెప్తే బాగుంటుంది సార్. నేను ఎథిక్స్ క్లాస్ చెప్పను ఇప్పుడు, బట్ మీ మనస్సాక్షి అనేది ఉంటుంది ఒకటి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ స్పిరిట్ అండ్ ద లా. లెటర్ అండ్ స్పిరిట్ అంటారు దాన్ని. లాలో కూడా యూ కెన్ ఫాలో టు ద లెటర్, యూ డోంట్ నీడ్ టు ఫాలో ద స్పిరిట్. సమ్టైమ్స్ యూ కెన్ బెండ్ అ లా బట్ యూ కెన్ అప్హెల్డ్ ద స్పిరిట్. ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోగలిగితే వాట్ యు ఆర్ డూయింగ్ అంటే మీ మారల్ కంపాస్ అంటారు కదా, మీ మారల్ కంపాస్ అనేది ఎప్పుడూ క్లియర్గా ఉండాలి అక్కడ. ఆర్ యూ బెండింగ్, ఆర్ యూ మీటింగ్ ద స్పిరిట్ ఆర్ ఆర్ యూ మీటింగ్ ద లెటర్ ఆర్ బోత్? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ బోత్, గ్రేట్, ఫెంటాస్టిక్. ఐ థింక్ దట్స్ వేర్ ద డిఫరెన్స్ ఈస్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే. యా, ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, మీరు ప్రామిసరీ నోట్ ఇచ్చారు ఎవరికో సంబడి, లెట్ అస్ సే మీరు అప్పు తీసుకున్నారు, దానికి ఒక ప్రామిసరీ నోట్ ఇచ్చారు. ఒక 1 crore అప్పు తీసుకున్నారు మీ బిజినెస్ కోసం. ప్రామిసరీ నోట్ ఏంటి, ఒక 1 yearలో ఒక 10% ఇంట్రెస్ట్తో నేను ఇది మీ అప్పు తీర్చేస్తాను అని. దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ డిఫాల్టెడ్ ఇట్, కరెక్ట్? డిఫాల్ట్ చేసినాక ఒక 3 years తర్వాత దానికి టైం లిమిట్ అయిపోతుంది. సో లీగలీ యు ఆర్ నాట్ బౌండ్ టు ఫుల్ఫిల్ ఆర్ అప్హోల్డ్ దట్ ప్రామిసరీ నోట్. అది చట్టపరం. న్యాయం ఏంటి? మీరే కదా అప్పు తీసుకుంది, మీ రిక్వైర్మెంటే కోసం కదా. అవతల వాళ్ళు వ్యక్తి తన రిక్వైర్మెంట్ ఉన్నా మీకు ఇచ్చారు కదా, అది తీర్చవటం అనేది న్యాయం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెటర్ అండ్ స్పిరిట్. లెటర్ యూ క్యాన్ ఫాలో అండ్ సే దట్ ఎస్ నేను ప్రామిసరీ నోట్ ఇచ్చాను, దానికి ఎక్స్పైరీ అయిపోయింది, నేను చెల్లాల్సిన అవసరం లేదనేది దట్ ఈస్ లెటర్. న్యాయం అనేది దట్ ఈస్ ద స్పిరిట్. తీసుకుంది మీరే, ఇస్తానన్న మాట ఇచ్చారు, దాన్ని ఇవ్వటం అనేది స్పిరిట్. ఒక లెవెల్కి వచ్చినాక ఈ స్టార్ట్, స్కేల్, సస్టైన్, దీస్ ఆర్ ద 3 steps ఆఫ్ ఎనీ బిజినెస్. ఈ 3 స్టేజెస్కి రావాలంటే ఆబ్వియస్లీ గ్రోత్, యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ గ్రోత్ విచ్ ఈస్ లీగల్, ప్రాఫిటబుల్, ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ, ఎథికల్. ఇందాక నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, లీడర్షిప్ అంటే మిమ్మల్ని మీరు ఈక్వేషన్ నుంచి రిమూవ్ చేసుకోవటం అనేది. Looks contradictory, right? Life is all about contradiction. I'll make a note. In fact, I made this because I wanted to get the numbers right. Warren Buffett అందరికి తెలిసిందే కదా, విన్నారా? Warren Buffett, one of the wealthiest man ever in the planet. His net worth is about 85, let me tell you exact number, $84.5 billion is his net worth. అంటే హిస్ పర్సనల్ వెల్త్. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాను కూడా మీకు తర్వాత చెప్తాను. కెన్ యూ జస్ట్ గివ్ మీ 1 number? హిస్ ఏజ్ ఇస్ 83, రైట్? అతని వెల్త్ అంతా ఎట్ ద ఏజ్ ఆఫ్ 65. కెన్ ఎనీబడీ టేక్ అ వైల్డ్ గెస్? అతని 65 ఏజ్ ఉన్నప్పుడు అతని ఒక ఆస్తి ఎంత ఉంటుంది అనేది ఒక ఫిగర్ అనేది చెప్పమంటున్నారు, ఒక రఫ్ గా. 84.5 billion ఉన్న అతని ఆస్తి ఇప్పుడు 83 అయితే అతని ఏజ్, తనకి 65 years ఉన్నప్పుడు ఏజ్, అతని ఆస్తి ఎంత ఉంటుంది? $40 to $50 billion, $10 billion, $1 lakh billion, $1 lakh. Okay. Do you know what is his wealth was? His wealth was $81.5 billion. అంటే $3 billion, my bad. అంటే 65 years దాటిన తర్వాత he earned $81.5 billion out of his $84.5 billion. At the age of 50, his wealth was $300 million. అంటే 50 నుంచి 83 వరకు his wealth has increased from 300 అంటే $0.3 billion నుంచి $84.5 billion it has grown. We are in that age group, right? Somewhere between the age of 30 to 50, 60 వరకులో ఉన్నాం మనం. Imagine his wealth has increased by some 1,000 times from our age to his final age of around 83. ఎందుకు చెప్తున్నాను అంటే he stuck to his philosophy.
when you are, one famous quote of Warren Buffett, when others are greedy, be fearful. When others are fearful, be greedy. He stuck to this philosophy from the age of 12 till now. అంటే అవతల వాళ్ళు గ్రేడీగా ఉన్నప్పుడు మనం భయంగా చూసుకోవాలి అక్కడ ఉన్న సిచ్యువేషన్. అవతల వాళ్ళు భయపడుతున్నప్పుడు మనం గ్రేడీగా ఉండాలి అని.